నమస్తే, వెల్కమ్ టు నేటి నేను మీ పవన్. దొంగలు ఏకమై ఊర్లని రాజ్యాలను పంచుకున్నారని ఒకప్పుడు విన్నాం. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లర్లందరూ ఏకమై ప్రభుత్వానికి రావాల్సిన వేలాది కోట్ల రూపాయలను పక్కదారి పట్టించి దొంగలు నిరూపించుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో 314 మంది రైస్ మిల్లర్లు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బకాయి చెల్లించాల్సింది ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతున్నారు. ఏకంగా 30 జిల్లాలో ఈ రైస్ మిల్లర్ దొంగలు ఉన్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. గత 8 నుంచి 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయి మొత్తం మర్చిపోయి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఎంతంటే 4500 కోట్ల రూపాయలు. సిగ్గుశరం ఉండాలి మీ జీవితాన్ని కొంచెమన్నా. ఇలా దోచుకునే బదులు ఏ గుడిమెట్ల మీద కూర్చుని అడుగుతుంటే మీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఇలా దోచుకున్న డబ్బుని ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? ఎన్ని సంవత్సరాలు విలాసవంతమైన లైఫ్ పెడతారు? ఏదో ఒకటి బయటపడుతుంది ఒక చరిత్ర. అప్పుడు మన జీవితం ఏంటా అని తెలిసి మీకు ఇప్పుడు తెలిసి వచ్చింది. నేటి రాత్రి ఎఫెక్ట్ తోటి ప్రభుత్వ యంత్రాంగం అధికారులు కదిలారు. ఇప్పటికీ అధికారులు మేమేం చేయలేం బాబు అని చేతులు ఎత్తేసిన అయినా కానీ నేటి రాత్రి మిమ్మల్ని వదలబోదు. మీ దగ్గర నుంచి ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టించేదాకా నేటి రాత్రి వర్ష కిరణాలు ప్రచురిస్తూనే ఉంటుంది. నేటి రాత్రి గొంతు ఖచ్చితంగా వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే గతంలోనే రైస్ మిల్లర్లపై ఎన్నోసార్లు ఆరోపణలు ఉన్నాయి. అనగానే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. కానీ ఇప్పటి నుంచి ఇంకో లెక్క. గత ప్రభుత్వ హయాంలో కాజేసిన మిల్లర్లు వేల కోట్లు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పటికైనా రైస్ మిల్లర్లు మొద్దు నిద్ర వేడి ఆ బకాయిలను చెల్లించండి, లేకపోతే మీ జీవితం కటకటాల పాలే ఖచ్చితంగా. నేటి దాతల ద్వారా మీకు హెచ్చరిక. ఇంతకుముందు చాలా ప్రచురించాం, ఇక మీద కూడా ప్రచురిస్తూనే ఉంటాం. మీ తదంగాలు, మీ బొక్కలు ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా బయటపెడతాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇదే మా నైజం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన తెలంగాణ రైస్ మిల్లర్లు 314 మంది, 30 జిల్లాలు. ఒక రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి 3 తప్ప మిగతా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో దొంగలు ఉన్నారు. మరి ఈ దొంగలకు ఇటు ఉంటే ప్రభుత్వం ఎలా బాగుపడేది? ప్రజలకు చెందాల్సిన సొమ్ము ఏ విధంగా ప్రభుత్వం చేరవేస్తుంది? వేలాది కోట్ల రూపాయలు. బకాయి మిల్లర్ల పూర్తి వివరాలు, జిల్లాల వారీగా వరుస కథనాలు మీ నేటి దాత్రిలో. ఇంకా వరుస కథనాలు వస్తూనే ఉంటాయి. మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప్రతి రూపాయి చెల్లించే వరకు వరుస కథనాలు వస్తూనే ఉంటుంది. మీ పైన నేటి దాత్రి యుద్ధం ప్రకటిస్తూనే ఉంటుంది. అప్పటిదాకా ఆగదు. 314 మంది బియ్యం దొంగలు ఈ బడా బకాసుల్లో కట్టాల్సింది ఏకంగా 4500 కోట్ల రూపాయలు అన్నమాట. చెప్పుకోవడానికి వాళ్ళు హాయిగా వస్తున్నారు, కానీ ప్రభుత్వం ఎందుకు? గత ప్రభుత్వాలు చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేయట్లేదు, చెయ్యొద్దు కూడా. లంచాలకు మరిగిన అధికారులు, పనికి మాలిన వాళ్ళు చేయబట్టే ఇక్కడ దాకా వచ్చింది పరిస్థితి. ఆ సన్నాసులు కనుక సరిగ్గా డ్యూటీ చేస్తే రైస్ మిల్లర్ల పెత్తనం ప్రభుత్వం పైన, ప్రజలపైన ఉండేదా? ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి వరిని కొని మిల్లర్లకు అప్పగిస్తే ఆ మిల్లర్లు ఏం చేశారు? నాణ్యత లేని బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించి నాణ్యత ఉన్న బియ్యాన్ని పక్కదారి పట్టించి వేల కోట్లు స్వాహా చేసుకున్నారు. ఇదంతా తెలిసిన అధికారులు కూడా లంచాలకు మరిగి లంచాలు అలవాటు పడి వారి మోచేతి కింద నీళ్లు తాగుతున్నారు. ఈ అధికారులకు అనుకున్న సిగ్గుశరం ఉండాలి జీవితానికి. ఎందుకంటే మనం ప్రజల నుంచి జీతం తీసుకుంటున్నాం. జీతం తీసుకుంటున్న విలువకు మన వాళ్ళకు న్యాయం చేయకపోతేట. ఈ మిల్లర్లు పేదవాడి నోటి దగ్గర వెళ్ళి రైస్ బియ్యాన్ని కూడా పక్కదారి పట్టించుంటే మనకెందుకు? మనం బాగా తింటున్నాం కదా అని అధికారులు పట్టించుకోలేదు. రైస్ మిల్లర్ల కింద మోచేతి నీళ్ళు తాగారు అధికారులు. జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, ఎవరైనా సరే. ఇక్కడ ఏంటంటే 30 జిల్లాల బియ్యంపై మూకుమ్మడిగా 30 జిల్లాలో బియ్యం మూకుమ్మడిగా మాయ చేశారు, ఎక్కడ కనబడిన విధంగా. ప్రభుత్వం గతంలో అంటే ఎంక్వైరీ చేసింది. ఈ చిన్న విషయం కొంచెం చెబుతాను. ఉమ్మడి రాష్ట్రం నుంచే తినడం మొదలు పెట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత బరి తెగించిపోయారు. 100 కోట్ల రూపాయల బియ్యం అమ్ముకున్నారు. 2022-23 వరకే వేల కోట్లు బకాయిలు పడ్డారు. ఇంతకాలం బొంకుతూ బోర్లుతూ వచ్చారు. 2022 నుంచి 23 వరకు, అంటే గత ప్రభుత్వం ఉన్న వరకే ఇవి వేల కోట్ల రూపాయలు అనమాట. 4500 కోట్ల రూపాయలు. అంటే 25, 24, 25, 20 ఇంకా ఎన్ని వేల కోట్లు. ఈ పెద్ద మిల్లర్ల దగ్గరే 4500 కోట్ల బకాయి ఉంటే ఇంకా చిన్న స్థాయి మిల్లర్లు ఉన్నారు. అసలు మిల్లులో లేని వాళ్ళు కూడా ప్రభుత్వం దగ్గర వడ్లు తీసుకొని, మాకు మిల్లులు ఉన్నాయి చెప్పి నాయకులు అన్నదండ చూసుకొని వాళ్ళు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి వడ్లు తీసుకున్నారు. అవి కూడా మాయమైపోయాయి. ఇదంతా చూసిన గతంలో ఎవరైతే ఉన్నారో సివిల్ సప్లై శాఖ
ఎవరైతే ఉన్నారో కమిషనర్ మన డిఎస్ చవాన్ గారు దీనిపైన ఒక ఖచ్చితమైన అంటే ఒక జీవో పాస్ చేశారు. రైస్ మిల్లర్లు దొంగలని తెలుసు ఆయనకు, దొంగల భర్తం పట్టాలని ఏ విధంగా వీళ్ళు చేసే భాగవతాన్ని బయట పెట్టాలని అన్ని తీశారు బయటికి. ఈ డాక్యుమెంట్స్ మొత్తం నేటిదాతరి చేతిలో ఉంది. ఈ 30 జిల్లాల్లో ఉన్న 314 మంది దొంగల ఈ ప్రభుత్వానికి ఎంత బాకీ కట్టాలి, రైస్ మిల్ పేరేంటి, ఒక్కొక్క రైస్ మిల్ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు రావాలి, ఆ రైస్ మిల్ నుంచి ఒక్కొక్క అధికారి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు, ఇవన్నీ నేటిదాతరి చేతిలో ఉన్నాయి. ఇవన్నీ అతి త్వరలో బయట పెడతాం. అప్పుడు సివిల్ శాఖ అంటే సివిల్ సప్లై శాఖ కమిషనర్గా ఉన్న డిఎస్ చవాన్ గారు అప్పుడు ఆయన కమిషనర్తో పాటు అదే సివిల్ సప్లై శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మిల్లర్లు తిరిగి చెల్లించని బియ్యం వసూలు చేయాలని డిఎస్ చవాన్ 2022 ఫిబ్రవరిలోనే జీవో జారీ చేశారు. అంటే ఆయన కమిషనర్గా ఉన్నప్పుడే 2022లోనే జీవో జారీ చేశారు. ఎలాగైనా సరే మిల్లర్ల భర్తం పట్టాలి, ఆ బియ్యానికి అదనంగా 25% బియ్యం వసూలు చేయాలని జీవోలో చౌహాన్ గారు పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర నుంచి రైస్ మిల్లర్లు తీసుకున్న బియ్యం ఎంత అయిందో దాన్ని కంటే ఇంకా 20% పావంతి ఎక్కువ శాతం వసూలు చేయాలని మన డిఎస్ చవాన్ గారు స్ట్రిక్ట్గా మిల్లర్లకు అంటే వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చారు. చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు బకాయిలు మిల్లర్ల మీద తీసుకోవాలి, బకాయిలు మొత్తం చెల్లించిన తర్వాతనే మళ్ళీ వడ్లు కేటాయించాలి, అంతవరకు బకాయి మిల్లర్లకు వడ్ల గింజ కూడా అప్పగించొద్దని చౌహాన్ జీవోలో పేర్కొన్నారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా బాగానే ఉంది. ప్రభుత్వం దగ్గర నుంచి ఎవరైతే మిల్లర్లు కొన్నారో వాళ్ళ దగ్గర నుంచి 1/2% వాళ్ళు ఇచ్చిన దానికన్నా 1/2% 25% ఎక్కువగా వసూలు చేయాలని, అసలు వడ్లు అప్పగించని మిల్లర్లకు ప్రభుత్వం అంటే వడ్లు ఇవ్వద్దని అదొక కండిషన్ పెట్టారు. ఇదంతా బాగానే ఉంది. అయితే మిల్లర్లకు వడ్ల గింజ కూడా అప్పుకోతే చౌహాన్ ఇదంతా నీట్గానే ఉంది. అసలు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వని వాళ్ళకు అసలు వడ్లు ఇవ్వద్దని. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ జీవో కాపీ నేటిదాతరి చేతిలో ఉంది. ఇదంతా ఒక పాయింట్ వైజ్గా అన్ని ఆర్డర్లో నేటిదాతరి దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. నేటిదాతరి దగ్గర ఉంటేనే ఇలా ప్రచురిస్తుంది, ఇలా మాట్లాడుతుంది. సాక్ష్యాలు లేకపోతే నేటిదాతరి ఏది కూడా బయటకు చెప్పుకోదు. ఖచ్చితమైన ఆధారాలు ఉంటేనే నేటిదాతరి బయటకు వస్తుంది, అది ఎంత వరకైనా వెళ్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బడా బకాయి మిల్లర్ లిస్ట్ మొత్తం నేటిదాతరి వద్ద ఉన్నది, మా దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. జీవోతో పాటు మిల్లర్ల పేర్లు వెల్లడిస్తూ అప్పటి కమిషనర్ డిఎస్ చవాన్ గారు జీవో జారీ చేశారు. స్ట్రిక్ట్గా అమలుపరిచారు. మిల్లర్ల పైన ఏ విధంగా సరే వాళ్ళ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేయాలని అప్పటి కమిషనర్ డిఎస్ చవాన్ గారు క్లియర్ కట్గా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జీవో అమలు అంటే జీవో జారీ అయిన కొద్ది రోజులకే చౌహాన్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇది మన తెలంగాణ రాష్ట్రం కాదు, యావత్ ఇండియాలో ఒక నీతి నిజాయితీగా పనిచేసే ఆఫీసర్కు దక్కాల్సిన గౌరవం ఇదనమాట. నీతి నిజాయితీగా పనిచేస్తే ఎక్కడ బతుకునేస్తారు మమ్మల్ని? దొంగలను, మోసగాలను, కేటుగాలను అటువంటి వాళ్ళైతేనే నాయకులకు, ఆ పై అధికారులకు వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతారు. కానీ ఇలా సిన్సియర్గా ఉండే ఆఫీసర్లకు ఎవరు మాత్రం ఒత్తాసు పలుకుతారు చెప్పు? సిన్సియర్గా పనిచేసామా పక్కకి వెళ్ళిపో. ఇది మన తెలంగాణ కాదు, ఇండియాలో జరుగుతున్న తదంగం ఇది. అన్ని ఫైల్ రెడీ చేసుకున్న చౌహాన్ గారికి చివరి టైంలో యాక్షన్ తీసుకున్న టైంలో ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడ? విజిలెన్స్ డిపార్ట్మెంట్. అక్కడ కూడా కాదు, అంటే అక్కడ కూడా విజిలెన్స్ అంటే ప్రతి ఒక్కరిని ప్రశ్నించవచ్చు, విచారించవచ్చు. కానీ సివిల్ సప్లై శాఖలో ఉంటే ఇదంతా ఇప్పటి వరకు క్లోజ్ అయిపోయేది నాకు తెలిసి. ఎప్పుడైతే ఆయనకు ట్రాన్స్ఫర్ చేశారో 2022-23 మధ్య కాలంలోనే అప్పటి నుంచి ఈ రైస్ మిల్లర్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కమిషనర్ని బలి ట్రాన్స్ఫర్ చేశారే, ఇంకా మమ్మల్ని పలకరించేటోడు ఎవరు లేరు, మమ్మల్ని ఎవరు బెదిరించేటోళ్ళు లేరు, మమ్మల్ని ఇక వాళ్ళ కాళ్ళను ఎత్తుకొని తిరిగేలాగా అలా తయారైంది అనమాట మిల్లర్ల వ్యవస్థ. అలాంటి అధికారులు ఒకళ్ళు ఉంటే ఈ పాటికల మిల్లర్ల భాగవతం ఇంకో విధంగా ఉండేది. ఎందుకంటే 314 మంది 30 జిల్లాలో దొంగలు, 1 కాదు 2 కాదు, ఏకంగా 4,500 కోట్ల రూపాయలు సిఎంఆర్ బియ్యం 5,40,40,000 మెట్రిక్ టన్నులు దొబ్బి తిన్నారంట. సిఎంఆర్ కస్టమర్ మిల్లింగ్ రైస్ అనమాట. ప్రభుత్వం రైతుల దగ్గర వడ్లు కొని ఆ వడ్లను మిల్లర్లకు అప్పగిస్తే మిల్లర్లు ఆడించి ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి. ఇదంతా జరగలేదు. ఇంతకు ముందు చెప్పినట్టు ఆడించిన దాంట్లో నాణ్యత గల బియ్యం వాళ్ళు పక్కదారి పట్టించి నాణ్యత లేని బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించి అదే పేదవాడికి రైస్ అంటే రేషన్ షాప్లో వస్తుంది.
ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పటిష్టంగా అమలు చేయాలి ఇంకా చర్యలు. అప్పుడే రైస్ మిల్లులపై భాగవతం బయటపడతాయి ఖచ్చితంగా. మిల్లులు ఉన్న రైస్ మిల్లులు ప్రభుత్వం దగ్గర నుంచి వడ్లు తీసుకుని ఆడించి ప్రభుత్వానికి కొంతమేర ఇచ్చారు. కానీ అసలు రైస్ మిల్లులు లేని నాయకులు అండదండలు చూసుకున్న వాళ్ళు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. అసలు మిల్లులు ఉన్న వాళ్ళు వేల కోట్ల రూపాయలు బకాయి ఉంటే చిన్నా చితకా మిల్లులు తెలంగాణలో ఈ 314 మంది దొంగలే కాకుండా ఇంకా ఇలాంటి దొంగలు చిన్న చితక మిల్లర్ల దగ్గర కూడా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అంటే బకాయి కట్టాల్సిన ఉన్నాయి. ఇవన్నీ వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇవి ప్రభుత్వం తక్షణం స్పందించాలి. పేదవాడికి దక్కాల్సిన సొమ్మును న్యాయపరంగా పేదవాడికి పంచిపెట్టాలి. కానీ ఇలా దొంగలు దోపిడీదారులు రైస్ మిల్లర్ల రూపంలో దోచుకెళ్తుంటే అధికారులు పనికిమాలిన వాళ్ళగా చేతగానే వాళ్ళగా మా వల్ల కాదు మేము వసూలు చేయలేము అని చేతులు ఎత్తేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దునిద్ర వీడాలి. అధికారుల పైన ఈ రైస్ మిల్లర్ల దొంగల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. 4,500 కోట్ల రూపాయలు కాదు, ఈ 314 మంది దొంగల దగ్గర 30 జిల్లాలు ఎంతమంది అవుతున్నారో వాళ్ళ దగ్గర రావాల్సిన ప్రతి రూపాయి ప్రతి పైసాని ప్రభుత్వానికి కట్టేదాకా ప్రభుత్వం దయచేసి ఉపేక్షించవద్దు. వీళ్ళని ఇప్పుడు కఠినంగా శిక్షిస్తేనే రాబోయే రోజుల్లో వీళ్ళని చూసి ఇంకో 10 మంది మారుతారు, 10,000 మంది భయపడతారు. వీళ్ళని ఇప్పుడు వదిలిపెడితే ఈ ఖజానా ఇంకా 4 రెట్లు కావచ్చు, 10 రెట్లు కావచ్చు, ఇదంతా ప్రభుత్వానికి మైనస్ అవుతుంది. ప్రభుత్వం పైన అబండాల పాలవుతుంది. ప్రతిపక్షాలు దీన్ని సరిగా అంటే వినియోగించుకొని రాద్ధాంతం చేసే అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, రాబోయే రోజులు వేరే ప్రభుత్వం ఏదైనా కావచ్చు. ఎవరో ఒక ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. రైస్ మిల్లర్ల భర్తం పట్టాలి. 4,500 కోట్ల రూపాయలు సిగ్గుసరం ఉండాలి వాళ్ళ జీతం తినడానికి. ఆ పాపం సొమ్ముతుని మీరు మీ కుటుంబాలు ఎన్ని రోజులు బతుకుతారు? కొంచెమైనా నీతి నిజాయితీగా బతకాలి కదా. మనిషి పుట్టుక పుట్టినప్పుడు పేదవాడి నోటి దగ్గరకు వచ్చే కూడును కూడా లాక్కుని దొంగల్లా పక్కదారి పట్టించి అమ్ముకున్నారు. ఇంత చిత్తశుద్ధి, ఇంత ఏమీ లేకపోతే, ఇంకిత జ్ఞానం లేకపోతే ఎలా మీరు మనిషిగా చలమణి అవుతారు దేశంలో? మనిషి అనేవాడు దొంగలని నమ్ముతారు. బరి తెగించిన వాడు మోసాలు చేస్తాడు. బరి తెగించినాడు ఇప్పుడు అధికారులను కూడా భయపెట్టించే స్థాయికి వచ్చారు. ఇప్పుడు అధికారులు చేతులు ఎత్తేసారు. ప్రజలు ఏమంటున్నారు? ఈ కేసును ఈడీకి లేదా సిబిఐకి అప్పగించాలని కోరుతున్నారు. వాళ్ళే కరెక్ట్ మిల్లర్లకు. అధికారులు చేతగాని అయినప్పుడే కదా మిల్లర్లు బరి తెగించారు. వేలాది కోట్ల రూపాయలు బకాసుడిలాగా తిన్నారు. ఈడీ కానీ సిబిఐ కానీ రంగంలోకి దిగితేనే వీళ్ళ తదంగం అంతా బయటపడుతుంది. ప్రతి రూపాయి వదలకుండా ప్రభుత్వాన్ని కట్టించేదాకా నేటి ధాత్రి వరుస కథనాలు వస్తూనే ఉంటాయి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.